గణేష్ నిమజ్జనాల కోసం అహర్నిశలు పనిచేశారు పారిశుద్ధ్య కార్మికులు. హుస్సేన్ సాగర్లో దాదాపు 12,000కు పైగా గణనాథుల్లో నిమజ్జనాలు జరిగాయి. ఈసారి గణేష్ నిమజ్జనాలు చాలా చక్కగా జరిగాయంటున్నారు జిహెచ్ఎంసీ కార్మికులు. షిఫ్ట్ల వారీగా పనిచేశామన్నారు. 24/7 నిమజ్జనాల్లో అన్ని వసతులు ఏర్పాట్లు చేశామంటున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. హైదరాబాద్లో గణనాథుల నిమజ్జనం రోజు ఎక్కడ చూసినా పేపర్స్, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్, తిన్నటువంటి ప్రసాదాల ప్లేట్స్ ఇవన్నీ కూడా దర్శనమిచ్చాయి. కానీ నిమజ్జనం తర్వాత హైదరాబాద్లోని ఏ రోడ్డు చూసినా చాలా క్లీన్గా కనిపిస్తుంది. దానికి కారణం పారిశుద్ధ్య కార్మికులు 11 రోజుల పాటు పనిచేసి 24/7 అటు రోడ్డు మీద ఉన్నటువంటి చెత్తని తొలగించారు పారిశుద్ధ్య కార్మికులు. హుస్సేన్ సాగర్లో ప్రత్యేకించి 12,000కి పైగానే గణనాథుల నిమజ్జన ప్రక్రియ పూర్తి అయింది. ఇక్కడ ఉన్నటువంటి చెత్తని ఏ విధంగా తొలగించారు ఏంటి అని ప్రస్తుతం మనతో పాటు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిద్దాం. చెప్పండి అమ్మా, ఎన్ని రోజుల పాటు పనిచేస్తావు? 11 రోజులు. ఎలా అనిపించింది ఈసారి? మంచిగానే అనిపించింది మేడం. ఏమైనా ఇబ్బంది అనిపించింది? ఏమి ఇబ్బంది అనిపించలేదు. ఎన్ని గంటలు పని చేశారు? 2-3 గంటలు చేసినాం మేడం. 2-3 గంటలు పని చేసినాం. మంచిగానే అనిపించింది. గణేష్లు మంచిగానే పడ్డాయి. మంచిగానే పడ్డది మేడం. మంచిగానే అనిపించింది. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తారు మీరు? చార్మినార్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 15 సంవత్సరాలే. ఈసారి ఎట్లుంది? బాగుంది మేడం. మంచిగా ఉంది, మంచిగా అనిపించింది. మంచిగానే ఉంది. మేము చేసేదే జనాల కోసము మంచిగా చేసినాము. మాకు కూడా బాగా అనిపించింది. మంచిగా ఏం లేదు మేడం, నార్మల్గా మేము ఎప్పుడు చేసినట్టే ఉన్నాయి. మంచిగానే ఉన్నాం, మంచిగా చేసినాం, మంచిగానే ఉన్నాం. ఏం పెట్టలేరు, బాగానే ఉన్నారు. వాళ్ళు కూడా మంచిగానే వేసిపోయారు, మంచిగానే పోయారు. నిమజ్జనాలు మంచిగా జరిగింది. ఏం లేదు, బాగా మంచిగా జరిగింది. ఇబ్బందులు ఏం లేవు, మంచిగా ఉన్నాయి. ఎంతమంది పని చేశారమ్మా ఇక్కడ మీ టీం? అవి ఎంతమంది చేశారు అంటే ఇప్పుడు గ్రూప్కు ఇంతమంది వచ్చాం. గ్రూప్కు 15 మందిలో 4-5 మంది వచ్చాం. షిఫ్ట్లు ఉన్నాయి. మేమేమో పొద్దున్న 6 గంటలకు వచ్చి 2 గంటలకు 1 గంటలకు వెళ్ళిపోతాము. వాళ్ళు 2 గంటలకు వచ్చి ఏమో 10 గంటలకు వెళ్ళిపోతారు. 10 గంటలకు వచ్చిన వాళ్ళు పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోతారు. భోజనాలు అన్ని ఇచ్చిర్రు. ఇక్కడ అన్ని ఇచ్చిర్రు, మంచిగానే ఇచ్చిర్రు. టిఫిన్ ఇచ్చిర్రు, భోజనాలు ఇచ్చిర్రు, అని బాగుంది. మంచిగానే చూసారమ్మా. టిఫిన్ కూడా తెచ్చిచ్చారు మేడం. పెద్ద గణేష్ కాడ అన్నం తిని వచ్చినాం, టిఫిన్ చేసి వచ్చినాం. మంచిగానే ఉంది మేడం. అంత హ్యాపీనే. మంచిగా ఉన్నాం, అందరం బాగున్నాం. ఈసారి కూడా బాగానే పడ్డాయి, మంచిగా ఉన్నాం. గణేష్లు కూడా మంచిగా ఎమర్జెన్ అయింది. దాదాపు రోడ్ల మీద ఉన్నటువంటి 20,000 టన్నుల చెత్తను తొలగించినప్పటికీ పారిశుద్ధ్య కార్మికులు ఆనందంగా మేమున్నదే జనానికి సేవ చేయడానికి. ఈ 11 రోజుల పాటు అటు దేవుడి సేవ, మరోవైపు జనానికి సేవ చేయడం చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రము గణనాథుల నిమజ్జన ప్రక్రియ పూర్తిగా సక్సెస్ఫుల్ అయింది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, ట్యాంక్ బండ్. గ్రేటర్